హలో, ఐఎమ్ డాక్టర్ మానస, ఫెర్టిలిటీ కన్సల్టెంట్. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ థైరాయిడ్ అండ్ ఇట్స్ రిలేషన్ టు ఫెర్టిలిటీ. నార్మల్గా అందరికీ తెలిసిందే థైరాయిడ్ గ్లాండ్ గురించి. ఇది మనకి ఫ్రంట్ ఆఫ్ ద నెక్లో ఉంటుంది. ఇట్ ఈస్ ఎ బటర్ఫ్లై షేప్డ్ గ్లాండ్ అనమాట. యూజువల్గా మేజర్ ఫంక్షన్ ఆఫ్ థైరాయిడ్ ఏంటి అంటే నార్మల్గా ఇట్ మెయింటైన్స్ బేసల్ బాడీ టెంపరేచర్. బేసల్ బాడీ టెంపరేచర్ ఎందుకు, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, నార్మల్గా మన బాడీలో ఒక ఎంబ్రియో గ్రో అవ్వాలి అంటే అది ప్రాపర్గా సెల్ డివిజన్ జరిగి ఫర్దర్గా గ్రో అయ్యి ప్రోగ్రెస్ అవ్వాలి ముందుకి అని అనుకుంటే ఒక సర్టెన్ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయాలి. ఈ సర్టెన్ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయలేకపోతే థైరాయిడ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళలో ఈ బేసల్ బాడీ టెంపరేచర్ అనేది డ్రాప్ అవుతుంది. ఇలాంటి కండిషన్స్లో ఏమవుతుందంటే ఎంబ్రియో యొక్క ఇంప్లాంటేషన్ ఫెయిల్ అవుతుంది. దీనివల్ల మిస్క్యారేజ్ అయ్యే అవకాశం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అలానే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో మనం ఈ థైరాయిడ్ని కంట్రోల్ చేయలేకపోతే లేదా డిటెక్ట్ చేయలేకపోతే ఒక్కొక్కసారి ప్రీ టైమ్ లేబర్ లేదా అంటే ఎర్లీ నెలలు నిండక ముందనే డెలివరీ అవ్వటం, లేదా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ప్రీ ఎక్లాంషియా లాంటివి రావడం, హై బీపీ రికార్డింగ్స్ రావడం, ఇట్లాంటివి అనేవి కామన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అని కూడా ఒక కండిషన్ ఉంటుంది. ఇందులో ఏంటి అంటే పేషెంట్లో యూజువల్గా సిమ్టమ్స్ ఒక్కొక్కసారి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ మనం బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఈ థైరాయిడ్ లెవెల్స్ ఏంటి అంటే TSH లెవెల్స్ 4 నుంచి 10 మధ్యలో ఉంటాయి. నార్మల్గా TSH లెవెల్ ఎంత మెయింటైన్ అవ్వాలి, రిఫరెన్స్ రేంజ్ ఏంటి అంటే లెస్ దాన్ 2.5 మెయింటైన్ అవ్వగలిగితే ఒక థైరాయిడ్ లెవెల్ అనేది ఒక హెల్దీ ప్రెగ్నెన్సీని పొందే అవకాశం ఉంటుంది. ఎప్పుడు దీన్ని లెస్ దాన్ 2.5 వరకు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ థైరాయిడ్ అనేది ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది, హై రిస్క్ ఇండివిజువల్స్ ఎవరిలో థైరాయిడ్ స్క్రీనింగ్ రెగ్యులర్గా చేసుకోవాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రోజుల నుంచి ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకున్న వాళ్ళలో, లేదా రికరెంట్గా మిస్క్యారేజెస్ అవుతున్నాయి అన్న కపుల్స్లో, లేదా ఒబీస్ ఇండివిజువల్స్లో, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న PCOS ఇండివిజువల్స్లో, లేదా ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ థైరాయిడ్ డిజార్డర్ ఉన్నా, లేదా ఎనీ హిస్టరీ ఆఫ్ ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఉన్నా, ఇలాంటి వాళ్ళందరూ హై రిస్క్ ఇండివిజువల్స్ లాగా కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఇలాంటి వాళ్ళలో ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి థైరాయిడ్ లెవెల్స్ అనేవి చెక్ చేసుకుంటూ కంట్రోల్లో ఉన్నాయా లేదా అనేది చూసుకోవటం మంచిది. దీనికి ట్రీట్మెంట్ ఏంటి, దీన్ని మనం ఎలా కంట్రోల్ చేస్తాం అంటే, ఒక కపుల్ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు 3 మంత్స్ ప్రేయర్ మీరు ఒక ఫెర్టిలిటీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అదర్ హార్మోనల్ ప్రొఫైల్ ఎలా ఉంది, ఇదంతా డిస్కస్ చేసుకొని మీ థైరాయిడ్ లెవెల్ ఒకసారి ఎక్కువ ఉంది అని డిటెక్ట్ అయితే దానికి తగ్గ డోసేజ్ని అడ్జస్ట్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అప్ అవ్వటం మంచిది. చాలామంది పేషెంట్స్ ఏం చేస్తారు అంటే కొన్ని రోజులు థైరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకొని మధ్యలో డిస్కంటిన్యూ చేస్తారు వితౌట్ ఎనీ మెడికల్ అడ్వైస్. ఇది చాలా తప్పు అండి. ఎందుకు అంటే ఇలా చేయటం వల్ల మీరు మళ్ళీ ఇర్రెగ్యులర్ సైకిల్స్ లేదంటే కన్సెప్షన్ రావడానికి చాలా రోజుల నుంచి మళ్ళీ ట్రై చేయాల్సి వస్తుంది. ఓవ్యులేషన్ జరగదు, ఇంప్లాంటేషన్ సరిగా జరగదు, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఫేస్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. సో మీరు ఎప్పుడన్నా థైరాయిడ్ డిజార్డర్ ఒకసారి డిటెక్ట్ అయినప్పుడు మీ ఫెర్టిలిటీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ థైరాయిడ్ లెవెల్స్ రిఫరెన్స్ రేంజ్లో ఉన్నాయా లేదా, అంటే లెస్ దాన్ 2.5 లెవెల్లో మెయింటైన్ అవుతుందా లేదా అనేది చూసుకొని ప్రాపర్గా ఫెర్టిలిటీ డాక్టర్తో డిస్కస్ చేసుకోవటం అనేది మంచిది. థైరాయిడ్ దీన్ని ఎలా కంట్రోల్ చేస్తాము అని అంటే త్రూ డైట్ అంటే అయోడిన్ రిచ్ ఫుడ్స్ అనేవి ఇప్పుడు మనకి మార్కెట్లో చాలా వరకు అవైలబుల్గా ఉన్నాయి. ఫోర్టిఫైడ్ ఫుడ్స్ కూడా దొరుకుతూ ఉన్నాయి. ఇలాంటివి తీసుకోవటం వల్ల, సమ్ వైటమిన్ D సప్లిమెంట్స్ అనేవి తీసుకోవటం వల్ల, అండ్ ఫుడ్స్ రిచ్ ఇన్ చికెన్, ఎగ్, ఫిష్ ఇట్లాంటివి తీసుకోవటం వల్ల కూడా, అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది తీసుకోవటం, అలానే సమ్ లివోథైరాక్సిన్ సప్లిమెంట్స్ అనేవి మీ డోస్కి తగ్గట్టు, మీ BMIకి తగ్గట్టు తీసుకోవటం వల్ల కూడా థైరాయిడ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఫుడ్స్లో కూడా అవాయిడ్ సమ్ క్యాబేజ్, కాలీఫ్లవర్, సోయా చంక్స్ ఇట్లాంటివి అవాయిడ్ చేయటం వల్ల కూడా మీ థైరాయిడ్ లెవెల్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.